హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీలో దాదాపుగా 65 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది గ్రాసిమ్, దాని తర్వాత ఎస్బీఐ, సన్ ఫార్మా, ఐసిఐసిఐ, అదానీ పోర్ట్స్, హీరో మోటార్ కార్ప్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. గ్రాసిమ్ అండ్ ఎస్బీఐ మోర్ దెన్ 3% పెరిగినాయి. సో నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ చూస్తే మనకి ఐఓసి, M&M, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిండాల్కో, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఐఓసి మోర్ దెన్ 5% మైనస్ లో క్లోజ్ అయింది. అయితే లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో మనం గమనిస్తే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది పిఎస్సి యూనిట్స్ లో. ఎందుకంటే ఇవి బాగా రన్ అప్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా కొంచెం కాషియస్ గా ఉండాలి. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. 11 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే నెగిటివ్ లో ఉంది, అది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయింది. టాప్ లో ఉంది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది, ఆల్ టైమ్ హైని టెస్ట్ చేసింది. సో 723 హై లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగింది. క్లోజింగ్ వచ్చి 725. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి. ఓన్లీ పిఎన్బి మాత్రమే నెగిటివ్ గా ఉంది. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ స్టాక్ లో. నెక్స్ట్ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోస్ లో కూడా అనుకుంటున్నాం మన కీ లెవెల్ మనకి ఇంపార్టెంట్ 21,650. సో ఆ లెవెల్ ని టెస్ట్ చేశాక మంచి ర్యాలీ తీసుకుంది 650 నుంచి 780 వరకు. సో మోర్ దెన్ 100 పాయింట్స్ ర్యాలీ అక్కడి నుంచి చూసాం మనం. ఇది ఇక్కడ ఒకటి మనకి వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరనే రెసిస్టెన్స్ పాయింట్. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. 21,803 వీక్లీ పివోట్. ఇది మండేకి వీక్లీ పివోట్ మారుతుంది ఎందుకంటే వీక్ కంప్లీట్ అయింది. ఒకసారి వీక్ కంప్లీట్ అయింది కాబట్టి మనం వీక్లీ చార్ట్ కూడా ఒక్కసారి వెరిఫై చేద్దాం. సో వీక్లీ చార్ట్ లో చూస్తే కంటిన్యూస్ గా మొమెంటం అయితే స్ట్రాంగ్ గానే ఉంది, ఎక్కడ వీక్నెస్ లేదు. అయితే ఇప్పుడు ఉన్న సెనారియోలో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో కూడా చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. సో 21,000 నుంచి 22,000, ఒక 1000 పాయింట్ రేంజ్ లోని నిఫ్టీ చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది. రాబోయే కూడా వీక్ కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కటే ఏంటంటే బ్రేక్అవుట్ కావాలి, అదే డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఎటు బ్రేక్ అయినా కానీ ర్యాలీ అంటే మూమెంట్ అనేది నియర్లీ అబౌట్ 1000 పాయింట్స్ వరకు ఉండొచ్చు నిఫ్టీలో. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ కొంత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే అంతకుముందు వీక్ హైని లోని మాత్రం బ్రేక్ చేయలే. ఈ రెండు లెవెల్సే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. 21,430 ఆర్ 440 లెవెల్స్. అండ్ ఇంకొకటి 21,440 అనేది మనకి వీక్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. సో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 21,650. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం కొంత పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక మంచి ర్యాలీ రావాలంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి. 22,130ని బ్రేక్ చేస్తేనే దీంట్లో ఒక డీసెంట్ ర్యాలీ చూడొచ్చు. సో రాబోయే రోజుల్లో కూడా కొంత కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఐరన్ కాండోర్ లేదా కొంత న్యూట్రల్ స్ట్రాటజీస్, సో ఆప్షన్స్ లో ఏవైతే న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయో ఆ న్యూట్రల్ స్ట్రాటజీస్ లో మనం ప్లాన్ చేస్తే మనకి మనీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ కి లెవెల్స్ చూద్దాం. సో నెక్స్ట్ వీక్ కి మనం లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం మన కీ లెవెలే మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ నుంచి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ మనకి 21,400 ఆ 21,500 లెవెల్స్ దగ్గర ఉంటుంది. సో అది చాలా కీ ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉండొచ్చు మనకి రాబోయే రోజుల్లో. సో వీక్లీ క్లోజింగ్ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత కరెక్షన్ రావచ్చు. అది 21,000 వరకు డ్రాగ్ చేయొచ్చు డౌన్ సైడ్ కి. ఇప్పుడు మనం చూడాల్సింది లాస్ట్ ట్రేడింగ్ డే హై. సో 21,830. 21,830ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మనం 22,000ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 200 DMA టెస్ట్ చేసి అక్కడి నుంచే సపోర్ట్ తీసుకుంది.
సో ఇక్కడ కూడా చూస్తే మనకి 200 DMA మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా కనపడుతుంది. ఇది 200 DMA వచ్చి 44,892. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో వచ్చి 44,860. సో ఇప్పుడు మనకి ఇవి రెండు వీక్లీ పివోట్ మారిపోతుంది. మనకి మంత్లీ పివోట్ చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది, 46,230. సో దానిపైన మనకి ఈ లెవెల్ 46,660. సో ఇక్కడ కూడా మనం ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ నే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కూడా ఈ రైజింగ్ ట్రెండ్ లైన్. సో ఒకటి 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ప్రీవియస్ ఈ స్వింగ్ లోస్ వరకు రావచ్చు, 43,500 వరకు. ఒకటి 46,660 ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై 48,150 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఒక న్యూట్రల్ స్ట్రాటజీనే బెటర్ అనిపిస్తుంది మనకి రాబోయే వీక్ మొత్తంకి కూడా. నెక్స్ట్ మనం ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో జీ లిమిటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24% పెరిగింది, ప్రైస్ వచ్చి 6% వరకు పెరిగింది. దాని తర్వాత సన్ ఫార్మా, పిఐ ఇండస్ట్రీస్, ఏసీసీ, భారత్ ఫోర్జ్, అతుల్, దెన్ ఎస్బీఐ, హీరో మోటార్ కార్ప్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత ఇండియన్ హోటల్, ఇవన్నీ కూడా పాజిటివ్ మూమెంట్ లో ఉన్నాయి. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నాయి. వీటిల్లో మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ బయాస్ ఉండే అవకాశం ఎక్కువైంది. అయితే ఒకటి జీ కొంచెం షార్ట్ కవరింగ్ లాంటిది జరుగుతుంది కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండాలి జీలో. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో షార్ట్స్ బిల్డ్ అవుతుందో టాప్ ఉన్న స్టాక్ చూస్తే రామ్కో సిమెంట్ రిజల్ట్ పరంగా బాగలేదన్నట్టు బాగా డౌన్ అయిన స్టాక్. ఇది దాదాపు 8% డౌన్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 47.75. తర్వాత ఎంఆర్ఎఫ్, టాటా పవర్, M&M, ABFRL, IOC, L&T, ఇప్కా ల్యాబ్, పెట్రోనెట్, మ్యారికో, డాక్టర్ రెడ్డి, ఇవన్నీ కూడా కొంత షార్ట్ బిల్డ్ అయినాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో. మేబీ డాక్టర్ రెడ్డి, తర్వాత పెట్రోనెట్, L&T, IOC వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. హెవీ షార్ట్స్ కింద కన్సిడర్ చేయడానికి లేదు, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ మరీ ఎక్కువ పెరగలేదు, 4%, 3% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. బట్ ఇక్కడ ఈ 3 స్టాక్స్ రామ్కో, ఎంఆర్ఎఫ్ అండ్ టాటా పవర్, ఈ మూడిట్లో కూడా కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో రామ్కో చాలా టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ 47.75% పెరిగింది. ఒక్కసారి మనం రామ్కో సిమెంట్ కి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఇది రామ్కో సిమెంట్. రామ్కో సిమెంట్ లో నిన్న గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది, కానీ ముందే మనకి ఒక ఇండికేషన్ ఇచ్చింది ఇది బేరిష్ వెళ్ళటానికి. రీజన్ ఇక్కడ సింపుల్ రీజన్, మనం వేవ్ ఫార్మేషన్ చూడొచ్చు. మనం ఎప్పుడైతే ఈ వేవ్ పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వేవ్ ఈ హైని క్రాస్ చేయలేదో, సో దెన్ దెర్ ఈస్ కుడ్ బి సమ్ ప్రాబ్లం అనుకోవచ్చు మనం. సో ఈ హైని క్రాస్ చేయకుండా ఇంకొక లోయర్ హై ఫామ్ అయ్యి తర్వాత మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది థర్స్డే రోజు. ఈ మంత్లీ అండ్ వీక్లీ పివోట్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఇంకొకటి ఈ లో ఏదైతే ఉంది ఇక్కడ లో, ఈ లోను కూడా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. అండ్ మూవింగ్ యావరేజెస్ చూస్తే 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా అరౌండ్ 990 లెవెల్ కి చాలా దగ్గరలో ఉన్న మూవింగ్ యావరేజెస్. సో థర్స్డే రోజే మనకి ఒక ఇండికేషన్ ఇచ్చింది ఇది ఫాల్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. సో ఎప్పుడైతే ఇలాంటి సెనారియో వస్తుందో మనం లాంగ్స్ లో ఉంటే వాటిని ఎగ్జిట్ చేయడానికి ఒక మంచి అవకాశం. సో ఇప్పుడు ఫాల్ అయింది. సో నెక్స్ట్ మనకి మంచి సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు, ఒకటి లాస్ట్ డే క్లోజింగ్, అదే ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే ఉందో 200 DMA కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ ఎక్కడ రావచ్చు అంటే ప్రీవియస్ స్వింగ్ లో ఒక డిమాండ్ ఏరియా, మేబీ ఈ ఏరియాలో కొంత షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది, అరౌండ్ 867 నుంచి 860. సో ఇప్పుడు 900 దగ్గర ట్రేడ్ అయింది. ఇది ఫర్దర్ గా వీక్నెస్ వచ్చి ఈ లెవెల్స్ కి వస్తే ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి 855 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇంకా వీక్నెస్ రావచ్చు, అదొకటి మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఎప్పుడైనా సరే పుల్ బ్యాక్ ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ పుల్ బ్యాక్ ఎంత రివర్సల్ వెళ్తుంది అనేది మనం ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా పుల్ బ్యాక్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ రివర్సల్ వెళ్ళేది ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ వస్తుందో అది మనం ఫిబొనాచి రేషియోస్ వేసుకొని 38.2% రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది సింపుల్ రూల్ మనం టెక్నికల్ గా చేసేటప్పుడు.
సో ఆ లెవెల్స్ పెట్టుకోండి, లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది రామ్కో సిమెంట్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి స్వాన్ ఎనర్జీ, SWAN ఎనర్జీ. సో డీసెంట్ మూమెంటం చూస్తున్నాం స్టాక్ లో, కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డీసెంట్ మూమెంటం చూసాం. ఇక్కడ ఒక ప్యాటర్న్, సో ప్యాటర్న్ ఎక్సలెంట్ ప్యాటర్న్ కనబడుతుంది మనకి ఇక్కడ చూస్తే. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, అంతకు ముందు ట్రేడింగ్ డే చూస్తే ఇక్కడ చూడండి. సో ఇది కంటిన్యూస్ గా ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ లాంటిది. సో ఇప్పుడు మనం ఇట్లా చూస్తే ఎగ్జాక్ట్లీ ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇంకోటి, ఎప్పుడైతే ఇక్కడ 1 డే ర్యాలీ తీసుకుందో తర్వాత ఈ టోటల్ 1 డే ర్యాలీని కరెక్ట్ కావడానికి దాదాపుగా 4 డేస్ పట్టింది. ఈ 4 డేస్ తర్వాత మళ్ళీ 1 డేలో టోటల్ ఈ 4 డేస్ ని ఎన్గల్ఫ్ చేసింది, పైన క్లోజ్ అయింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇట్లాంటి మనం మార్కెట్ లో ఇట్లాంటి ప్యాటర్న్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది లాంగ్స్ లో వెళ్ళటానికి. ఇప్పుడు స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. అరౌండ్ 708 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడే పుల్ బ్యాక్స్ ఏమైనా వచ్చినప్పుడు దీంట్లో డీసెంట్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటి 658 లెవెల్ ఏదైతే ఉందో ఇది కొంచెం టిపికల్ లెవెల్ లాగా చూసుకోవాలి మనం. సో ఇది వీక్లీ పివోట్, లాస్ట్ వీక్ కి ఇప్పుడు నెక్స్ట్ వీక్ కి పివోట్ లెవెల్ మారినా కానీ ఈ బేస్ ఏదైతే ఉందో ఈ 4 డేస్ ఫాల్ అయిన తర్వాత ఒక మూమెంట్ తీసుకుందో అది మనకి ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ ని క్రాస్ చేసి కిందకు వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు, మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో స్టాక్ ని ఇట్లా మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ అయినా తీసుకొని మనం ఆ చార్ట్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ లో ఒక మూమెంటం ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాలీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మనం ఓన్లీ సింపుల్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రేషియోస్ చూస్తాం. సో ఇది ర్యాలీగా వెళ్ళింది, ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. సో నెక్స్ట్ 734 దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 784. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. చాలా సింపుల్ టెక్నిక్స్, ఇందులో పెద్దగా జార్గాన్ ఏముండదు, సీక్రెట్స్ ఏముండవు, ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందే కనబడతా ఉంటుంది. సో లెవెల్స్ పెట్టుకోవాలి, ఎమోషన్స్ లేకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మనకి మనీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవాలనుకుంటే 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. సో స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి 100 డేస్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 19th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.